మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ మాటలు దేవుడు హిజ్కియాతో సెలవిస్తూ ఉన్నాడు. హిజ్కియా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. తనకి శత్రు భయం వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రార్థన చేసిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన ప్రవక్తల దగ్గరికి పంపించి వారిని కూడా గోనెపట్ట కట్టించి ఉపవాసంతో ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని, జవాబునివ్వమని పంపిన విధానాన్ని వాక్యాల్లో చూస్తున్నాం. మనం ఆయన కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేసిన విధానాన్ని చూస్తున్నాం. అప్పుడు దేవుడు హిజ్కియాకు జయాన్ని ఇచ్చారు. శత్రుభయం నుండి విడుదల చేశారు. యుద్ధములను ఆపించి హిజ్కియాకు జయం ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఇక్కడ ఏమని తెలియచేస్తున్నారంటే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినట్లుగా మనము మొదటి వచనాల్లో చూస్తున్నాం. మరణకరమైన రోగము నీకు వస్తుంది, నీ ఇల్లును చక్కబెట్టుకో, నీవు మరణిస్తావు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకు ఈ వర్తమానం పంపిస్తాడు. నీవు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. అప్పుడు హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రలాపించి ఏడుస్తాడు. ప్రభువా, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? నేను ఎంత భక్తిపరుడనో, నేను ఎంత ప్రార్థన చేస్తూ నీ జయం పొందానో నీకు తెలుసు కదా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ మరణం నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తాడు. ఎంతో వేడుకుంటాడు దేవుని సన్నిధిలో. ఎంతో ఆయుష్కాలం మిమ్మల్ని ప్రార్థన చేస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది! మనం నేర్చుకోవలసిన విషయం. ఎందుకంటే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవునికి కన్నీటితో ప్రార్థన చేసిన విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారు ఈ విధముగా హిజ్కియా వలె ప్రార్థన చేసి జయమొందుతారని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎంతో మంది హాస్పిటల్స్ లో వ్యాధిగ్రస్తులు బాధలను అనుభవిస్తూ ఉంటారు. వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, దేవుని కొరకు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు, స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఈ మాటలు చెబుతున్నారు. నీ ప్రార్థనను, నీ కన్నీళ్లను విడిచుట నేను చూచి తిని అంటున్నాడు దేవుడు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని జవాబిస్తున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు ఇవి! మనము కూడా ప్రార్థన చేసినప్పుడు, మనము కూడా కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఎంత మాత్రమో ఓర్చుకోలేరు. మనం కన్నీరు విడిచడం అస్సలు ఓర్చుకోలేరు దేవుడు. ఇంకెవరైనా ఓర్చుకుంటారేమో, మన తల్లిదండ్రులైనా ఓర్చుకుంటారేమో, కానీ మనము కన్నీరు వినడం దేవుడు ఎంత మాత్రం ఓర్చుకోలేరు. వెంటనే మనకి జవాబిస్తారు. హిజ్కియాకు కూడా అదే జవాబిస్తున్నారు. నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని సెలవిస్తున్నారు. నేను నిన్ను బాగు చేసేదను అని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన ప్రార్థన చేశారు. హిజ్కియా, నాకు ఈ వ్యాధి నుండి నన్ను తప్పించు, నన్ను బ్రతికించు, నాకు జీవం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఈ వర్తమానం తెలియచేసిన యెషయా దారిలో ఉండగానే మళ్ళా నువ్వు వెళ్ళు, హిజ్కియా దగ్గరకు వెళ్ళి నా వర్తమానం తెలియచేయని యెషయాని హిజ్కియా దగ్గర పంపిస్తారు. అప్పుడు ఈ మాటలు తెలియజేస్తారనమాట. నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోయేదవు అంటున్నాడు. అంటే ఏంటనమాట, యెహోవా మందిరంలో మనము కృతజ్ఞతలు చెల్లించాలని కూడా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు దేవుని యొద్ద కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వాటన్నిటి నుండి విడిపించినప్పుడు మనము చాలా మంది మర్చిపోతూ ఉంటాం. చాలా మంది మీ మేలులు పొందుకొని కృతజ్ఞతలు తెలియచేయకుండా ఉంటాం. చాలా మంది ఈ అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడతారు, కానీ వాటిని తిరిగి కృతజ్ఞత తెలియచేసే విధానం వారికి తెలియదు. వారికి తెలియక దానిని విస్మరించి మరలా శోధనలో చిక్కుకుపోతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని చేత మేలులు పొంది కృతజ్ఞతలు చెల్లించాలి. నీవు 3వ దినమున యెహోవా మందిరం నీకు ఎక్కిపోయేదు అంటున్నారు దేవుడు.
అలాగే 10 మంది కుష్ఠరోగుల్ని యేసు ప్రభు వారు బాగు చేసినప్పుడు ఒకడే వెనక్కి తిరిగి వస్తాడు. మిగిలిన వారు ఏరి అంటారు యేసు ప్రభు వారు. అలాగే మరి ఒక చోట కుష్ఠవ్యాధిగ్రస్తుడిని బాగు చేసి నువ్వు యాజకుని వద్దకు వెళ్ళి మోషే నిర్ణయించిన అర్పణను చెల్లించుము అని కూడా చెప్తారు యేసు ప్రభు వారు. అంటే మనం అర్పణ చెల్లించడం దేవునికి ఇష్టమైన కార్యం. అదే ఇక్కడ హిజ్కియాకు కూడా తెలియజేస్తున్నారు. నీ 3వ దినమున మందిరమునకు ఎక్కిపోయేదవు అంటున్నారు. ఎక్కిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తాడనమాట. మనము కూడా అలా చేయాలి. ఏదైనా చిన్న మేలు పొందినప్పుడు తప్పకుండా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మేలును అనుగ్రహించినప్పుడు తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణ చెల్లించాలి. ఇక్కడ హిజ్కియాకు దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా అనేక మార్లు ఆయన స్వస్థతలు ఇచ్చినప్పుడు అనేక మందికి తెలియచేశారు అదే విషయం. కృతజ్ఞతార్పణ, మోషే నిర్ణయించిన కానుకను సమర్పించి అంటారు. నువ్వు యాజకునికి కనిపించుకో అంటారు. మిగిలిన వారు ఏరి 9 మంది ఏరి అంటారు. వారు ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెల్లించాడు దేవునికి. ఒకడే, అయ్యా నువ్వు బాగు చేసావు నన్ను, నీకు వందనాలు అయ్యా అని చెప్పి ఉంటాడు. మిగిలిన వారు ఏరి 9 మంది ఏరి అని యేసు ప్రభు వారు అడిగారు. కనుక మనం ఏదైనా చిన్న మేలులు పొందినప్పుడు చిన్న చిన్న విషయాల్లో ప్రభువుని అడుగుతాము. ప్రతి విషయం మనం దేవుని మీద ఆధారపడతాం. అది మనకి వెనతో పెట్టిన విద్య. ప్రతి చిన్న విషయం దేవుని మీద ఆధారపడతాం, కానీ తిరిగి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో ఎంతో వెనకడుగు వేస్తాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనము హిజ్కియా వల్లే కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాము. హిజ్కియా వల్లే జయమొందుదాము. హిజ్కియాకు తెలియచేసిన విధంగా దేవుడు మనము కూడా మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లించి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా మా ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి కన్నీటితో వారి అవసరాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నట్లయితే వారి కన్నీటిని మీరు తుడిచేదేవా మీకు స్తోత్రం. వారికి మేలులతో తృప్తిపరిచేదేవా మీకు స్తోత్రం. నాయన బలహీనతలను విడిపించేదేవా స్తోత్రం. నాయన మా ప్రభు కోరికలను మీరు మన్నించి మీ మహిమ కొరకు వారిని వాడుకొని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల వద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.